ఒక నిమిషం దీని గురించి మాట్లాడదు. ఒక నిమిషం. ఎస్ ప్రసాద్, ఎస్ శేషు గారు, ఇప్పుడు విదేశాంగ విధానంలో లోపాల వల్ల ఈ పరిస్థితి వస్తుంది ప్రతిపక్షాలు అంటే, సార్ దాని గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు అసలు జనరల్గా ఇప్పుడు మీరు ఇందాక చెప్తూ ఉక్రెయిన్ వారి గురించి మాట్లాడుకుంటే ఆయిల్ రేట్లు పెరిగాయి అన్నారు. బట్ 5 ఏళ్ళ నుంచి జరుగుతున్నా ఎంత ఎఫెక్ట్ ఎప్పుడు కనిపించలేదు. ఎందుకంటే మహా అయితే ఆయిల్ రేట్ ఒకసారి ఒక రేట్లు పెరుగుతూ ఉంటే సామాన్యులు అంతగా పెద్ద పట్టించుకోరు. పెరిగితే దాని ఖర్చులు తగ్గించుకుంటారు అంతే తప్పించి. కానీ ఇది అలా కాదు. గ్యాస్ సమస్య అనేది ప్రతి ఇంటికి సంబంధించింది. అసలు పొయ్యి వెలగకపోతే కష్టం. ఈ భయం అనేది సహజంగానే ఉంటుంది. అంటే ఇరాన్ ప్రాంతంలో ఉద్రిక్తత పెరుగుతున్న సంకేతాలు ఇప్పుడు కొత్త ఇంకా చానాలు కనిపిస్తున్నాయి. ఎక్స్పెక్ట్ చేయలేదా? అంటే ఇలాంటి ఇష్యూ వస్తే కనుక ఇలా మళ్ళీ మనం చాలా ఎఫెక్ట్ అయిపోతుంది మొత్తం దేశమంతా కూడా అనేది ముందుగా ఎక్స్పెక్ట్ చేయలేదంటారా? అంటే సరిపడిన లెవెల్లో ఉంచుకోలేకపోయిందా ముందు? ఎక్కడ ఈ లోపం కనిపించింది అంటారు? అంటే ఇరాన్ తోటి ఇష్యూ అనేది చాన్నాలుగా కొనసాగుతుంది కదా. ఇరాన్ తోటి యుద్ధం రావచ్చిన అమెరికా ఎప్పటి నుంచో, ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్కి సంబంధించి ఎప్పటి నుంచో ఈ ప్రాబ్లం ఎక్స్పెక్టెడే. బట్ ఈ ప్రాబ్లం ని ఇప్పటికిప్పుడు పరిష్కరించేటటువంటి సమస్యగా మనం చూడలేం. మన పశ్చిమాసియాలో యుద్ధము దేశము వంటగతిని చేరింది అని అంటే ఈ దేశంలో ఎల్పిజి గ్యాస్ వాడేటటువంటి వాళ్ళ యొక్క సంఖ్య గణనీయంగా పెరగటమే. అప్పుడు మనం ఫ్యూయల్ వుడ్ వాడి వంట చెరుకు వాడి వంట చేసుకునేటటువంటి స్థాయి నుండి మనం మహిళల గౌరవాన్ని కాపాడే విధంగా మనం కొన్ని పథకాలు తీసుకొచ్చాము. మనం ఆ పథకాలు తీసుకొచ్చి సబ్సిడీ గ్యాసెస్ ఇచ్చాము, స్టవ్స్ ఉచితంగా ఇచ్చాము, ఉజ్వల యోజన లాంటి పథకాలు తీసుకొచ్చాము. పెద్ద ఎత్తున వినియోగం పెరిగింది, కానీ ప్రొడక్షన్ పెరగలేదు కదా. ఇది ఒక తాత్కాలికమైనటువంటి సమస్య, ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో ఏర్పడినటువంటి సమస్యగానే చూడాలి మనం. బట్ ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది కదా. యుద్ధము తగ్గిపోయిన తర్వాత, యుద్ధం ఆగిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా మళ్ళీ యథాతథ స్థితి కొనసాగేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటికిప్పుడు మనం ప్రొడక్షన్ పెంచలేము. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, ప్రత్యామ్నాయం ఏంటది? ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకునేటటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి ఇంపోర్ట్ చేసుకోలేము. దీనికి ఉన్నటువంటి ప్రత్యామ్నాయము చాలా తక్కువ అయినటువంటి ప్రత్యామ్నాయాలు. కాబట్టి ఈ సమస్య తాత్కాలికమైనది కాబట్టి కొంత మేరకు మనం ఇబ్బంది పడ్డప్పటికీ కూడా ఈ సమస్యకి యుద్ధం ఆగిపోవటం ఒక పరిష్కారం అనేది మనకి తెలిసిపోతుంది. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే మనం కొరత గురించే మాట్లాడుతున్నాం. కొరత ఉంది. ఈ కొరత వల్ల డొమెస్టిక్ హౌస్ హోల్డ్స్ ఇబ్బంది పడుతున్నారు, తర్వాత వ్యాపార రంగం కూడా ఇబ్బంది పడుతుంది అనేటటువంటి అంశం మీదే మనం మాట్లాడుతున్నాం. బట్ కొరతతో పాటు దీని ధర కూడా బాగా పెరుగుతుందండి. ఎట్లా ధర బాగా పెరుగుతుందంటే, మీకు యుద్ధం ఇలాగే కొనసాగితే ఇప్పటికే మనకి 2 రకాలైనటువంటి హెచ్చరికలు కనపడ్డాయి. యుద్ధం ప్రారంభమైనప్పుడు మొత్తము ఈ గ్యాస్ కానీ లేకపోతే ముడి చమురు ధరలు కానీ, మనకి ఒక బ్యారెల్ ముడి చమురు ధర 63 రూపాయలు ఉంటే అది ఇప్పుడు 100 రూపాయలకి పెరిగింది. ఖతారీ టీవీలో ఒక హెచ్చరిక చేసింది, మీరు యుద్ధం ఇట్లా గనక కొనసాగితే ఇది ఒక బ్యారెల్ చమురు ధర $150 పెరుగుతుంది అని అన్నారు. 2 రోజుల క్రితం ఇరాన్ కూడా ఇంకొక హెచ్చరిక చేసింది, యుద్ధం ఇలాగే కంటిన్యూ అయితే ఒక బ్యారెల్ ముడి చమురు ధర $200 పెరిగినా ఆశ్చర్యం లేదు అని చెప్పింది. బట్ ఆ స్థాయిలో పెరిగితే, అంటే 63 రూపాయల నుంచి మనం $63 నుంచి $200 పెరిగితే ఎక్కడ ఇంపాక్ట్ పడుతుందండి? మన ఇంపోర్ట్ బిల్లు. అంటే మనం ఎక్కువగా దీని ఇంపోర్ట్ మీద ఆధారపడుతున్నాం కదా. 62% ఇంపోర్ట్ మీదనే మనం ఆధారపడుతున్నప్పుడు మన ఇంపోర్ట్ బిల్లు పెద్ద ఎత్తున రైజ్ అవుతుంది, మన ఇంపోర్ట్ బిల్లు పెద్ద ఎత్తున పెరుగుతుంది. ఇంపోర్ట్ బిల్లు పెరుగుతుంది అని అంటే మనం ఇతర దేశాలకు చెల్లించేటటువంటి చెల్లింపులు పెరుగుతున్నాయంటే అది ఖచ్చితంగా నెగటివ్ ఎఫెక్ట్ ఆన్ ది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. మనకు అది ప్రపంచ వాణిజ్యం పైన పడుతుంది, భారతదేశం ఇతర దేశాలతో చేసేటటువంటి వాణిజ్యం పైన పెరుగుతుంది. మనకి ఇంకొక విషయం గమనించాలి మనం, మనకి ఇటీవల కాలంలో మీకు గల్ఫ్ కంట్రీస్ పైన మన డిపెండెన్సీ పెరిగింది బాగా. ఎందుకు పెరిగింది అనటానికి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఎప్పుడైతే అమెరికా తోటి ట్రేడ్ డీల్ చేసుకోవటంలో వైఫల్యం చెందామో, అది కుదరలేదో, మనం ఇమీడియట్ గా యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ తోటి ఒక పెద్ద డీల్ చేసుకున్నాం. మనం యూకేతో ఎలా చేసుకున్నామో, తర్వాత యూరోపియన్ యూనియన్ తో ఎలా చేసుకున్నామో, అంతకంటే మంచి డీలు ఖతార్ తో చేసుకున్నాం, అంతకంటే మంచి డీల్ యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ తో చేసుకున్నాం, అంతకంటే మంచి డీల్ ఒమన్ తో చేసుకున్నాం, అంతకంటే మంచి డీల్ సౌదీ అరేబియాతో చేసుకున్నాం. బట్ ఇవన్నీ సక్సెస్ఫుల్ గా గనక మనం చేసుకోగలిగితే భవిష్యత్తులో మీరు చూడండి, ఇప్పుడు వరల్డ్ లో ఇండియాకి లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ అమెరికా, సెకండ్ హైయెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ మనకి యూరోపియన్ యూనియన్ ఉంటే, థర్డ్ హైయెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ మనకి అరబిక్ ఎమిరేట్సే ఉన్నాయి, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ ఉన్నాయి. అంటే మన డిపెండెన్సీ ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఎక్కువగా ఉండటము, ముఖ్యంగా ఈ క్రూడ్ ఆయిల్, ఎల్పిజి గ్యాస్ లాంటివి ఇంపోర్ట్ చేసుకోవటం వల్ల ఇప్పుడు ఈ సమస్య అక్కడ వచ్చింది కాబట్టి
ఈ సమస్య మనకి ఇప్పుడు తీవ్రంగా కనపడుతుంది. అవును. బట్ ఇట్స్ ఎ టెంపరరీ ఫెనామినా, బట్ విల్ ఓవర్కమ్ ఆఫ్టర్ సమ్ టైమ్. మీకు వార్ ఎప్పుడైతే ఆగిపోతుందో ఈ సమస్యకు కూడా ఆటోమేటిక్ ఒక పరిష్కారం దొరుకుతుంది. బట్ ఇప్పటికిప్పుడు దీనికి ప్రత్యామ్నాయాలు కనిపెట్టడమో, ఇప్పటికిప్పుడు దీని సమస్య పరిష్కరించడమో సాధ్యమయ్యేటటువంటి పని కాదు. ఎందుకనంటే ఈ గ్యాస్ ప్రొడక్షన్ ఇండియాలో పెంచాలంటే ఎంత టైం తీసుకుంటుందండి. బట్ 79 ఏళ్ల స్వతంత్ర భారతంలో మనం 30% ప్రొడక్షన్ కి వచ్చామంటే Yes. మనం అది అర్థం రావాలంటే చేసుకోవాలి. 8,000 మనకు పట్టొచ్చు. నిక్షేపాలు ఉన్నాయి, కానీ వాటిని తీసుకునేటటువంటి టెక్నాలజీని మనం ఉపయోగించుకోవటంలో, దాన్ని తీయటంలో కొద్దిగా ప్రోగ్రెస్ కనపడుతుంది తప్ప, బట్ మనం డిపెండెన్సీ కంట్రీ కాబట్టి ఆ విధమైనటువంటి ప్రభావం ఉంటుంది. ఖచ్చితంగా అది దేశ ఎకానమీ పైన ఉంటుంది, ఇంటర్నేషనల్ ట్రేడ్ పైన ఉంటుంది. బట్ ఇది తాత్కాలికమైనటువంటి సమస్య కాబట్టి ఈ తాత్కాలికమైనటువంటి సమస్య నుండి ప్రజలను బయటపడేసేటటువంటి మెకానిజాన్ని ప్రభుత్వం డెవలప్ చేయాలి, ప్రభుత్వం ఫాలో అవ్వాలి. ఒకవేళ అట్లా చేయలేదనుకోండి, దట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఫెయిల్యూర్ గానే చూడాలి. కానీ ప్రత్యేకమైన పరిస్థితులలో కాబట్టి ప్రభుత్వానికి కొంత వెసులుబాటు ఇవ్వాలి అని అంటే, బట్ గవర్నమెంట్ షుడ్ టేక్ సమ్ మెజర్స్ టు ఓవర్కమ్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అది చేయకుండా ప్రభుత్వం యుద్ధం ఉంది కాబట్టి సమస్య వచ్చిందని చెప్పి తప్పించుకోవడానికి వీలు కాదు. ప్రతిపక్షాలు సహజంగానే అడుగుతుంటాయి, బట్ గవర్నమెంట్ గట్టి మెకానిజాన్ని కనుక చేయకపోతే ఇప్పుడు యుద్ధం ఆగే పరిస్థితి కనపడుతుందండి. యుద్ధం ఆగే పరిస్థితి కనపడుతుందా? ఈ రోజు పరిస్థితి చూడండి. 14వ రోజు పరిస్థితిలో ట్రంప్ ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యానం చేశాడు. ఏం చేశాడంటే, యుద్ధాన్ని కొనసాగించే పరిస్థితిలో ఇరాన్ లేదని చెప్తున్నాడు. అంటే ఇరాన్ ఏం చెప్పాలో కూడా ట్రంపే చెప్పేస్తున్నాడు. యుద్ధాన్ని కొనసాగించే పరిస్థితి ఇరాన్ లో లేదు. తర్వాత ఇరాన్ లో నిర్ణయం తీసుకునేటటువంటి నాయకత్వాన్ని కూడా మేము ఎప్పుడో చంపేసినాం అని చెప్తున్నాడు. కానీ ఇంకొక పక్క ఇరాన్ ఏం చెప్తుంది, ఖచ్చితంగా మేము దీనికి బాకీ తీర్చుకుంటాము అనేటటువంటి మాట చెప్తూ, ఇరాన్ ఒక స్ట్రాటజిక్ గా గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నటువంటి అమెరికన్ బేస్ల పైన దాడి చేస్తుంది, ఎనర్జీ వార్ చేస్తుంది. ఎందుకు ఎనర్జీ వార్ చేస్తుందంటే, ప్రపంచం మొత్తానికి ఇబ్బంది కలిగిస్తే ప్రపంచమే ఈ యుద్ధానికి ఒక పరిష్కారం చూపెడుతుంది. లేకపోతే ప్రపంచం తీరాన ప్రపంచం ఉంటే యుద్ధానికి ఒక పరిష్కారం దొరకదు. అది 3 దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంగా కాకుండా ప్రపంచ యుద్ధంగా మలిచేటటువంటి ఎత్తుగడ ఇరాన్ చేస్తుంది. కాబట్టి ఇది ఒక ప్రపంచ యుద్ధంగా మార్చేసి, ఈ యుద్ధం ఇట్లాగే కొనసాగితే ప్రపంచం మొత్తానికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఎవరో ఒకడు మీడియేటరీ తీసుకునే విధంగా ఇరాన్ ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడలో యుద్ధాన్ని కొనసాగిస్తుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. యుద్ధం మా వైపు మొదలు కాలేదు, మేము ఆపము. యుద్ధం అట్నుంచి మొదలైంది, ఆపేటటువంటి చర్యలు కూడా వాళ్లే చేపట్టాలి. బట్ యుద్ధం ఆపటానికి మేము 3 ప్రతిపాదనలు చేస్తున్నామని ఇరాన్ ప్రెసిడెంట్ పెజెస్కియాన్ ఒక 3 ప్రతిపాదనలు తీసుకొచ్చాడు. ఆ 3 ప్రతిపాదనలకి ట్రంప్ ఒప్పుకుంటాడా? ట్రంప్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఒప్పుకుంటాడా? కాబట్టి యుద్ధం మరి కొంతకాలం కొనసాగే అవకాశం కనపడుతుంది. అట్లా కొనసాగితే మీకు వెపన్ డ్యామేజ్ కంటే ఎకనామిక్ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. ఎకనామిక్ డ్యామేజ్ ఎంత ఎక్కువ అయితే ప్రపంచానికి అంత ఎక్కువ నష్టం జరుగుతుంది. దాంట్లో మనం కూడా అతీతులం కాదు, ఆ నష్టాన్ని మనం కూడా భరించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అందుకనే చెప్తా, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయ్యి 5 years అవుతున్నా ఇండియాకి కొద్దిగా ఎక్కువ నష్టం జరుగుతుంది. అదే మీరు అన్నట్టుగా చాలా స్ట్రాటజికల్గా వెళ్తుంది. మనకి అర్థమవుతుంది, ఎందుకంటే యుద్ధం మీరు స్టార్ట్ చేశారు, ముగింపు మేము చెప్తాం. కానీ మీరు ఎవరు చెప్పడానికి ఇరాన్ స్టార్టింగ్ నుంచి అదే పాయింట్ మీద ఉంది. నిన్న కూడా రీసెంట్ గా ముస్తఫా కూడా సేమ్ అదే చెప్పారు కదా, జలసంధి మూసేస్తేనే శత్రు దేశాలపై ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి అది తెలిసే అసలు ప్రసక్తి లేదని చెప్తున్నారు. చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు వాళ్ళు. సార్ వాళ్ళు రెండు స్ట్రాటజీస్ సార్. ఒకటి, హార్మోజ్ జలసంధిని మూసివేయటం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఈ పెట్రోలియం ప్రోడక్ట్ ఎల్పిజి గ్యాస్ కొరతని సృష్టించారు. రెండోది, గల్ఫ్ కంట్రీస్ పైన దాడి చేయటం ద్వారా ఇంకా మరింత తీవ్రతను పెంచారు వాళ్ళు. మూడోది, ఒక వ్యూహాత్మకమైన యుద్ధం చేస్తూ ప్రపంచం మొత్తాన్ని లాగారు. ఇది ఒక సేఫ్ గార్డ్ అన్నట్టు ఇరాన్ కి. ఇరాన్ ఒంటరిగా ఇజ్రాయెల్ ని అమెరికాని గెలవగలుగుతుందని ఎవరన్నా అనగలుగుతారా? మనం నమ్మగలుగుతామా? మనకు ఆలోచన వస్తుందా? రాదు. కాబట్టి ఇరాన్ ఒక స్ట్రాటజిక్ గేమ్ ఆడుతుంది. ఆ గేమ్ లో ట్రంప్ ఫస్ట్ కొమైనీని చంపి సక్సెస్ అయ్యాడు, కానీ కొమైనీ వారసుని అధికారంలోకి రాకుండా చేయటంలో ఫెయిల్ అయ్యాడు. బట్ మూడోది, యుద్ధాన్ని ఎట్లా ఆపాలో తెలియట్లేదు. అందుకే ఏమన్నాడు తెలుసా అండి, ఇది తాత్కాలిక సైనిక చర్య, యుద్ధాన్ని ఎప్పుడైనా ఆపేయచ్చు అని అన్నాడు. అంటే దాంట్లో హింట్ ఉంది అన్నట్టు. తాత్కాలిక సైనిక చర్య అంటే మేము ఏ ఉద్దేశంతో అయితే ఇరాన్ పైన దాడులు చేశామో దాన్ని రీచ్ అయ్యాము, దాన్ని చేరుకున్నాము, కాబట్టి మేము ఇప్పుడు యుద్ధాన్ని ఆపేస్తున్నామని ట్రంప్ చెప్తే ప్రపంచానికన్నా కాస్త మేలు చేసిన వాడవుతాడు ట్రంప్. అట్లా కాకుండా ట్రంప్ సహజ ధోరణితో గనక వ్యవహరిస్తే మొత్తం ప్రపంచాన్ని కాదు, ఈవెన్ అమెరికాని కూడా ఇబ్బంది పెడతాడు. అమెరికా నవంబర్ లో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయి. అమెరికాలో మొన్న ఒక
వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ ఒక సర్వే చేస్తే యుద్ధాన్ని సమర్థిస్తున్నటువంటి వాళ్ళు, అంటే దాడులను సమర్థిస్తున్న వాళ్ళు 29% అయితే యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు 50% ఉంది. ఆ 50% డొనాల్డ్ ట్రంప్ కు నష్టం చేస్తారు. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి రిపబ్లికన్ పార్టీ సెనేటర్ ఒక వ్యాఖ్య చేశాడు. రాండ్ పౌల్ ఏం చేశాడంటే ఈ యుద్ధము అమెరికాకి నష్టం చేస్తుంది అని చెప్పాడు. బట్ ఆ ఉద్దేశం అమెరికన్ ప్రజల్లో కూడా ఉంది కాబట్టి ఈ యుద్ధానికి ముగింపు పలకాల్సినటువంటి బాధ్యత ఎవరి చేతుల్లో ఉంది? ట్రంప్ చేతుల్లోనే ఉంది. డెఫినెట్ గా. కానీ ఆయన మరి ఈ రోజు ఒకటి మాట్లాడతారు, రేపు ఇంకొకటి. ఇది ఇప్పుడు ఏం కొత్తగా వచ్చింది కదా, ఎప్పటి నుంచి ఇదే సమస్య కదా అన్ని దేశాలకి. నిజంగా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వారు స్టార్ట్ అయ్యి 5 సంవత్సరాలు అవుతుందా? దాని